సురేష్ సర్పంచ్ రా ముందురా రండి రండమ్మా రండమ్మా రండి నమస్కారం కొంచెం రమేష్ ఏర్పాటు చేసిన మంచి నాన్నతో కూడా పనిచేసాం కదా సార్ బలవాలి సార్ సో ఇంక మీరు అవుతుందండి కొంచెం పక్క తప్పుగా సార్ మొట్టమొదట బ్రదర్ కొద్ది సైడ్కి పోవాలి మీరు దగ్గరండి పక్క సైడ్ కొద్ది సైడ్ వెనక్కి కూర్చో అన్నా కొద్ది సైడ్ కూర్చోండి ఏదైనా కొంచెం నీళ్ళు ఇవ్వండి అది వాళ్ళు ఫిల్ చేస్తారు నెక్స్ట్ ఇంకో ప్లాంట్ ఓకే ఫిల్ చేయండి అమ్మా ఓకే సార్ దూరంగా రండి సైడ్ సైడ్ దూరంగా రండి దూరంగా రండి అయ్యా దూరంగా రండి ఫోటోలు తెస్తున్నారు నీట్గా నిమ్మలంగా దూరంగా ఉండండి మీరు ఇటు కొద్దిగా యువతలకు వస్తే బాగుంది వెనకాల కొద్ది వెనకాల వెరీ గుడ్ అన్న ఫోటోది పక్కన పడిపోవాలి ఫోటో ఓకే
ఓకే రెడ్డి గారి ఫోటో వెనక్కి వెళ్తే అందరూ పడతారు. 9 ఏళ్ళ నుంచి అందరూ పడండి. మాట్లాడబాక నేను మాట్లాడాను గమనుడు. ఓకే సార్ సీఎం గారు ఓకే కదా అందరూ నీట్గా ఫోటో ఓకేనా బాగున్నా ఓకేనా ఓకే వచ్చారా అదేవిధంగా పర్యావరణ మేనేజ్మెంట్ కార్పొరేషన్ మోహన్ రెడ్డి దినేష్ రెడ్డి గారికి, అదేవిధంగా జనరల్ మేనేజర్ యాక్సిల్ వెంకటేశ్వర గారికి, ఇప్పుడు మన యూత్ గ్రూప్ సభ్యులు పూలకొండలతో ముఖ్య అతిథులకి సర్కార్ ఓకే ఓకే ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి వచ్చి అదే మత్స్యకారులు, గిరిజనులు, అదేవిధంగా దళితులు ఈ ప్రాంతంలో ఉండే పులికాట్ సరస్సు మీద ఆధారపడి జీవిస్తూ ఎన్నో ఏళ్ళుగా పులికాట్ ముఖంకారం గురించి ఆశిస్తున్నారు. మన గూడూరు శాసనసభ్యులు మన సునీల్ కుమార్ గారి ద్వారా ఈరోజు ఆ కళ నెరవేరబోతుంది. కూటమి ప్రభుత్వం 97 కోట్లు మంజూరు అదే మన బడ్జెట్లో పెట్టడం మనందరి తరఫున హర్షధ్వానాలతో ఆయన ఈ సందర్భంగా సత్కరించుకుంటున్నాం. ఓకే పక్క వచ్చాయి సైడ్కి వచ్చాయి సుబ్రహ్మణ్య సైడ్కి రా వంశీ పక్కన ఈ గ్రంథాన్ని నేను
జరిగింది. ఈ తెరాల ప్రాంత గ్రామాల్లో జీవనోపాధి పునర్నిర్మాణానికి, అదేవిధంగా పాఠశాల నిర్మాణం, పక్కా గృహాల నిర్మాణం, అనేక సేవా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా అందులో ముఖ్యంగా ఈ ప్రాంతాలు 32 గిరిజన మహిళా మత్స్యకార సహకార సంఘాలు, అదేవిధంగా గిరిజన మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రభుత్వం ద్వారా జీవనోపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేయడమే
ఏఆర్డి సంస్థ మరియు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మన ప్రియతమ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారికి, అలాగే మా యొక్క ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గౌరవ శ్రీ కోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి, మరి స్థానిక నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. సో నా పేరు వై వెంకటేశ్వర్లు. నేను ఈ యొక్క ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో గతంలో మరి ఇదే ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేయడం జరిగింది. దాదాపు 6 సంవత్సరాలు ఇక్కడే ఐటీడీలో పనిచేశాను. మరి ఆ రోజు ఈ యొక్క గిరిజన సమస్యల పైన, వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధి కర్మల పైన స్థానిక పెద్దలు, శాసనసభ్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు ఏఆర్డి సంస్థతో కలిసి అనేక గ్రామాలు, దాదాపు మన ఈ కంబైన్డ్ నెల్లూరు జిల్లాలో సార్ దాదాపు 1600 గిరిజన గ్రామాలు ఉన్నాయి సార్. ఇందులో 1300 గ్రామాలు అంటే 50 హౌస్ హోల్డ్స్ అండ్ అబౌవ్ ఉంటాయి, 1300 దాకా ఉంటాయి సార్. సో ఇక్కడ ప్రధానంగా హైయెస్ట్ పాపులేషన్ మనకి యానాదులు, 90% యానాది పాపులేషన్ ఉన్నటువంటి ఈ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ సార్, ప్రస్తుతం తిరుపతి అండ్ నెల్లూరు కంబైన్డ్ జిల్లాలో. ఇక్కడ ప్రధానంగా యానాదులు ఈ యొక్క తీర ప్రాంతంలోనే ప్రధానంగా వాళ్ళ యొక్క జీవన విధానం సార్, ఫిషింగ్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ యాక్టివిటీ సార్. సో గతంలో ఏదైతే మనకి కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు చేయడం వల్ల అక్కడే రిహాబిలిటేట్ చేయడం, కానీ గతంలో ఒకవేళ మనం గతం చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి శాటిలైట్ సెంటర్, షార్క్ సెంటర్, దట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఈ యానాది పాపులేషన్ ఆఫ్ పులికాట్ లేక్ సార్. పులికాట్ లేక్ ప్రాంతం మరి అక్కడ ఉన్నటువంటి షార్క్ లేక్ అనేది వారి యొక్క ఒరిజినల్ హ్యాబిటేషన్ సార్. సో అందువల్ల వీళ్ళ యొక్క జీవన విధానం కూడా ప్రధానంగా ఈ యొక్క ఇన్లాండ్ ఫిషింగ్, మళ్ళీ వీళ్ళు సీ ఫిషింగ్ వెళ్ళదు సార్. వీళ్ళు కేవలం ఇక్కడ ఉన్నటువంటి బండి హోమ్ కెనాల్, ఆ పరిసర పులికాట్ లేక్లోనే ఈ యొక్క చేపలు పట్టుకోవడం అనేది, వాటి మీద ఈ యొక్క ప్రధానమైన జీవన ఆధారం సార్. మరి ఎప్పుడైతే ఈ యొక్క షార్క్ సెంటర్ కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ ఈ పరిశ్రమలో వైపు మనకు అభివృద్ధి చూస్తున్నట్లే, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు, ముఖ్యంగా యానాదులు, అదేవిధంగా స్థానిక మత్స్యకారులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి ఉనికి అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఏర్పాటు చేయబడింది సార్. ఒకవైపు బంగం కెనాల్ మనకు కూలిపోవడం, అలాగే ఈ యొక్క పులికాట్ లేక్ అయితే ముఖద్వారం, గతంలో మనకి ఈ యొక్క పులికాట్ లేక్ వాటర్ ఆటుపోట్ల వల్ల వచ్చిన వాటర్ మరి పులికాట్ లేక్ రావడం, తద్వారా అక్కడ ఉన్న జీవరాశులు పెరుగుదల వల్ల అక్కడ వాళ్ళకి వాళ్ళ యొక్క జీవనాధారం ప్రధానంగా ఆధారపడదు. ఎప్పుడైతే ఈ పూడిక పూర్తిగా పోయిన తర్వాత వాటర్ కూడా పూర్తిగా డ్రై అయిపోవడం, వాళ్ళ యొక్క జీవనాధారం లేక అనేక మంది వివిధ ప్రాంతానికి వలసపోతున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ ప్రధానంగా ఆ రోజు ఒక ఐటీడీ అధికారిగా కూడా నేను గమనించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే జిల్లాధికారుల సమన్వయంతో అనేక కార్యక్రమాలు, ప్రధానంగా గిరిజనుల వద్దరికి జిల్లాధికారులు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు, అలాగే గిరిజన పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో మనకి సార్ గూడూరు ప్రాంతంలో ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ చాలా హైయెస్ట్ ఉన్నాయి సార్. చిత్తూరు మీరు చూసినట్లయితే అక్కడే 2-3 స్కూల్స్ ఉన్నాయి. కోటలో గర్ల్స్, బాయ్స్ ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ హైయెస్ట్ పొజిషన్ కూడా ఇచ్చేసి విద్యానగర్ మనకి మెయిన్ హబ్ అయినప్పుడు కూడా సార్ వెల్ఫేర్ హాస్టల్స్ పరంగా చూసినట్లయితే ఈ గూడూరు ప్రాంతం హైయెస్ట్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి సార్. దానికి ప్రధానంగా మనం ఆనాడు మనం స్వర్గీయ మరి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటారు. సో ఇదే గుర్తుతో కోవూరు ప్రాంతంలో కూడా వారి నివాసిక అయినప్పటికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉండడం వల్ల అక్కడ కూడా మనకి రెసిడెన్షియల్ స్కూల్ మనం చూసినట్లయితే చంద్రశేఖరపురంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, కోవూరు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన వెళ్ళినటువంటి విద్యాలయాలు సార్ ఇవి. సో ఇవి ఒకవైపు మనం పిల్లల డెవలప్మెంట్ చూసినట్లయితే ప్రజలు కూడా అయితే అవరోధం ఈ యొక్క వీటిని పరిష్కరించడానికి ప్రధానంగా మా యొక్క ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇది ప్రధానంగా కొన్ని అంశాలపైన ప్రభుత్వం మరి 2020లో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రధానంగా ఈ పారిశ్రామిక వ్యర్థాలను, అలాగే ఘన నీటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అంటే హజార్డస్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ని ఒక క్రమ పద్ధతిలో ట్రీట్ చేసి మరి పర్యావరణానికి హానికరం జరగ వీటిలో వాటిని మరి చేయడం కోసంగా ప్రధానంగా 2020లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే సంస్థ అయితే ఏర్పాటైంది కదా, అప్పటి నుంచి కూడా మరి యాక్టివిటీస్ లేవు. కొంతమంది స్టాఫ్తో కొంత యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మరి మాకు ప్రస్తుతం గత నెల 20వ తేదీ మా గౌరవ చైర్మన్ కోలంరెడ్డి దినేష్ గారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఈ పర్యావరణ పరిరక్షణకు మరి మన సంస్థ ద్వారా ఒకవైపు టెక్నాలజీని వాడుకుంటూ మరోవైపు ఈ పరిశ్రమల అభివృద్ధికి మనం ఏ విధంగా దోహదపడాలి, అలాగే పరిశ్రమల పైన ఆధారపడి మరి మా పరిశ్రమ ఏర్పాటు వల్ల ఉనికిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు
ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు కానీ గిరిజనులు కానీ ఇతరులకి ఏ విధంగా మనం జీవనాధారం కల్పిస్తే వారికి మరింత భవిష్యత్తు బాగుంటుందనే దిశగా వారు అనేక పర్యాలు మరి చర్చలు జరిపి ఇటీవల మన చీఫ్ సెక్రటరీ అయినటువంటి శ్రీ వీరం కుమార్ ప్రసాద్ ఐఏఎస్ గారితో కూడా ప్రధానంగా సార్లు మరి మాట్లాడారు. త్వరలో మా యొక్క సంస్థ ద్వారా ఒక మంచి కార్యక్రమం మన మొదటగా మరి గూడూరు ప్రాంతంలోని గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సార్ బహుశా ఫస్ట్ టైం బాధ్యత స్వీకరించిన తర్వాత బయటికి రావడం, అందులో కోవూరు నియోజకవర్గం సార్ యొక్క సొంత నియోజకవర్గం కూడా మొదటగా గూడూరు నియోజకవర్గంలో రావడం, ఇక్కడ ఉన్నటువంటి పేదల బ్రతుకుల్లో ఈ యొక్క తీర ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా సార్ తీసుకునే చర్యలు మరింత దోహదపడతాయని తెలియజేస్తూ ఈ యొక్క సంస్థ గురించి సార్ రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల గురించి సార్ ద్వారా మనం విన్నామని తెలియజేస్తున్నాం. సరినిత వారి కార్యకర్తలకు మరియు పర్యావరణ యువజన సంఘము మరి సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారు బ్రీఫ్గా యువజన PPYS పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం అనేది చెట్లు వల్లే పర్యావరణం పరిరక్షించబడుతుంది అనుకున్నది. కానీ అది కూడా ఒక భాగమే. కనీసం మనకు బతికినంత కాలం 7 మొక్కలు కావాలి. బతికినంత కాలం మార్పు తీసుకొస్తే మన నియోజకవర్గం, మన ప్రాంతం, మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఈ అవకాశాన్ని మా యూత్ ద్వారా PPYS ద్వారా గ్రామాల్లో వాళ్ళకి పర్యావరణ పట్ల ప్రతి నెల క్లాసులు నేర్పుతూ ఆన్లైన్ వచ్చేటువంటి వాటితోనే బెంగళూరు తయారు చేస్తున్న అలాగే చిన్న చిన్న మార్పులతో యూత్ ముందుకెళ్తున్నారు సార్. ఒక ప్రధానంగా నేను ముగించే ముందు మా ఏఆర్టీ సంస్థ మీకు వస్తుంది. ఈ DMFT నిధుల కోసం మన యొక్క తిరుపతి జిల్లాలో ఒక కమిటీ ఏర్పడతారు సార్. అది బషీర్ గారు దాన్ని ప్రత్యేకంగా కమిటీకి నెల్లూరు జిల్లాలో ఉన్నారు. మరి సద్వినియోగం చేసుకోవాలంటే అక్కడ కమిటీ ఏర్పడతారు సార్. కమిటీ ఉంటేనే నిధులు సక్రమంగా వచ్చేటువంటి మార్గం ఉంది. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఆ కమిటీని చాలా సంతోషం. ఈ పదవి అలంకరించిన మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి రావడం దినేష్ రెడ్డి గారిని చాలా ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకురావడం సునీల్ కుమార్ గారికి మరి ఒకసారి ఈ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గూడూరు ప్రాంతం కోస్టల్ బెల్ట్ ప్రాంతం ఎక్కువ, మత్స్యకారులు ఎక్కువ. చెరుకూరు మండలం, కోట, వాకాడు 3 ప్రాంతాలు మత్స్యకారులు ఉండే ఎక్కువ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వారితో సునీల్ కుమార్ గారు గోవిందపల్లి పట్టణపాడలో కూడా ఆ రోజు దాదాపు ₹1 కోటి నిధులతో వాళ్ళకి ప్లాట్ఫారం, బీసీలకి ప్లాట్ఫారం చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు వాళ్ళకి ప్లాట్ఫారం లేక వేటకపోయే దానికి ఇబ్బందిగా ఉంటే మత్స్యకారులకి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2015-16 ప్రాంతాల్లో వాటికి ప్రారంభోత్సవం చేశాము. వాటికి వాటర్ ఫెసిలిటీ గోవిందపల్లి దాదాపు 10 కిలోమీటర్ల నుంచి రైలు లాగి వాటికి వాటర్ సౌకర్యం కలిగించారు. ఎక్కువ తీర ప్రాంతాలకి వీలైనంత వరకు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలకి చాలా మందికి ఆయన సేవలు చేశారు. మరి ఈ కార్యక్రమాలు కూడా వారి సహకారం ఉంటుంది. ముఖ్యంగా సొనకాల గురించి చెప్పారు బషీర్ గారు. సొనకాలు ఇప్పుడు కూలిపోయినాయి. దాని కారణం అక్వా కల్చర్ వచ్చేసింది. ప్రతి దగ్గర అక్వా వేసిన వల్ల ఆ సొనకాలన్నీ పూర్తి చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రాంతం చేయాలంటే చాలా కష్టం
ఏఆర్డి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వాసన్ సునీల్ కుమార్ గారికి, అలాగే కొత్తగా నియమింపబడిన రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు జగన్మోహన్ అన్న గారికి, దశన్న గారికి, భాస్కర్ అన్న గారికి, రాధన్న గారికి, అలాగే ఎంపీటీసీలు శంషుబాయ్, దారా సురేష్, ఇతర ముఖ్యులందరికీ, విచ్చేసిన ప్రజానికానికి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా విభాగంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేయడానికి ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ముఖ్యంగా మైనింగ్ విభాగంలో, పర్యావరణ విభాగంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేయడానికి ఆ భగవంతుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మా గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొని రావడం నిజంగా మా అదృష్టం సార్. ఇది భగవంతుని వాంఛ సార్. ఆయన ఇష్టపూర్వకంగా మిమ్మల్ని ఈరోజు మా నియోజకవర్గానికి తీసుకొని రావడం జరిగింది. మన చైర్మన్, మన ఏఆర్డి సంస్థ అధినేత మన బషీర్ అన్న గారి ద్వారా. బషీర్ అన్న గురించి చెప్పాలంటే, రాష్ట్రంలో ఎక్కడన్నా యానాదుల సంక్షేమానికి ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది అంటే నేను ఆ ఫోటోల్లో, ఆ వీడియోలో తెల్లటి పట్టతలతో ఒక వ్యక్తి ఉన్నాడా లేడా అని చూస్తా. ప్రతి ప్రోగ్రాంలో 100% ఈ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమై ఉంటారు. ఈ నియోజకవర్గానికి ఈయన చాలా సుపరిచితమైన వ్యక్తి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తా ఉంది. మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ వ్యక్తి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 20 సంవత్సరాల ముందు జరిగినటువంటి సునామీ, ఇక్కడ ఏదైతే విధ్వంసం జరిగిందో ఈ కోస్టల్ ప్రాంతంలో, ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన చేతుల మీదుగా నవాపేట నుంచి చాలా వరకు కోస్టల్ ఏరియాలో బళ్ళు కానీ, అలాగే చాలా ఇళ్ల నిర్మాణం ఇవన్నీ ఆయన చేతుల మీదుగా జరిగాయి. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో దాదాపు మన ఈ కోస్టల్ ఏరియాలో మన కొత్తపట్నం కానివ్వండి, సిద్ధవరం కానివ్వండి, అలాగే మైనింగ్ జరిగినటువంటి ఈ కర్లపూడి ఈ ప్రాంతం అన్నింటిలోకెల్లా ఇప్పుడు జగన్మోహన్ అన్న చెప్పినట్టు ఆక్వా సాగు కారణంగా, సిలికా ఎత్తివేయడం కారణంగా అక్కడ సొనకాలువలు పూర్తిగా మాయమైపోయినాయి, అనేది లేకుండా పోయినాయి. ఎక్కడ పాయింట్ వేసినా కూడా ఉప్పు నీరు ప్రత్యక్షం అవుతుంది. తాగడానికి నీరు కూడా లేదు సార్. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. మంచినీళ్ళ కోసం చాలా దూరం కర్లపూడి ప్రాంతంలో ఈ ఎస్టీలు చాలా దూరం రావాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు చాలా దగ్గరలో ఉన్నది సిద్ధవరం, అక్కడ కూడా ఎస్టీ కాలనీలో చాలా వరకు నీటి సమస్య ఎక్కువగా ఉంది సార్. దాదాపు లాస్ట్ గవర్నమెంట్లో మన అధినాయకులు వాసన్ సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ ప్రాంతంలో జరిగింది. అయినా కూడా ఈ ప్రాంతంలో ఈ విధంగా మన పర్యావరణ విభాగంలో సమ్ అమౌంట్ ఉంది, దాన్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేయాలా, ఈ విధంగా యూటిలైజ్ చేయాలని చెప్పేసి గుర్తించి మరి మన బషీర్ గారు ఈరోజు ఈ ప్రాంతవాసులు అందరినీ తీసుకొని రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇది మీ అందరు రావడం, ఇప్పటి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కార వేదిక అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు తీసుకొని వచ్చిన అర్జీల రూపంలో మీరు ఏ విధంగా అయితే సమస్యలన్నీ తీసుకొని వచ్చినారో, ఈరోజు మన ప్రియతమ గౌరవ అతిథులైనటువంటి దినేష్ రెడ్డి గారికి ఇస్తారు. 100% మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని పూర్తిగా ఆశాభావంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు గూడూరు నియోజకవర్గం కోట మండలంలో నిర్వహించిన ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వాసన్ సునీల్ కుమార్ గారికి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి, దశరథ్ రామరెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అలానే వేదిక మీద ఆశీనులైన ఇతర పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించారు.
ఏఆర్డి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ మరియు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఎన్జిఓస్కి అలానే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇప్పుడే చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఏఆర్డి సంస్థ అలానే పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు అణగారి వర్గాలకి, గిరిజనులకి, మత్స్యకారులకి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా ఎన్నో మంచి విషయాలు ఈ ఎన్జిఓ ఏఆర్డి సంస్థ చేపడుతున్న ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. గతంలో ఏఆర్డి సంస్థ ద్వారా అలానే పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ద్వారా మత్స్యకారులు అలానే గిరిజనులకి వలలు కానివ్వండి, పడవలు కానివ్వండి, అలానే జీవన పరిమాణాలు పెరగడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని చెప్పి చెప్పడం జరిగింది. అలానే పక్కా గృహాలు, పాఠశాలలు రీమోడలింగ్ చేయడం కానివ్వండి, అలానే అంగన్వాడీ భవనాలు, అలానే సామాజికంగా అణగాని వర్గాలు ముందుకు సాగడానికి అవసరమైన ఎన్నో కార్యక్రమాలు ఎన్జిఓ చేపట్టడం జరిగింది. అలానే ఇక్కడ నేను చూడటం జరుగుతుంది, దాదాపు ఈ సంస్థ ద్వారా 6,754 మంది బాలికలకు పాఠశాలలో ఆర్థికంగా సాయం చేసి వాళ్ళందరూ కూడా ముందుకు వాళ్ళ జీవన విధానం మెరుగుపడడానికి, అలానే చదువు ద్వారానే మనమందరం కూడా ఆర్థికంగా ముందుకి అలానే సామాజికంగా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. కాబట్టి వాటన్నిటికీ అవసరమైన ఆర్థిక సహాయం ఎన్జిఓ ద్వారా చేపడుతున్నామని చెప్పి ఇందాకే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలానే చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా చేపట్టాలి, అలానే ఇలాంటి అవగాహన సదస్సులు కూడా చేపట్టాలని చెప్పి, ఇంకా కూడా రానున్న కాలంలో చేపట్టాలని చెప్పి నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి నేను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా గూడూరు నియోజకవర్గానికి రావడం, అధ్యక్షతన ఏఆర్డి అధ్యక్షతన, అలానే ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ గారి అధ్యక్షత ఈ సమావేశంలో భాగస్వాములు అవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలానే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, అలానే పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మనసును పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ కార్పొరేషన్ కి చైర్మన్ గా నా మీద బాధ్యతలు పెట్టారు. యువ నాయకులు, యువగలం అధినేత మా అన్నగారైన నారా లోకేష్ గారు, మంత్రివర్యులు, ఆయన కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించి ఆ లక్ష్య సాధన కోసం ఎటువంటి సాయం కావాలన్నా సాయాన్ని నేను అందిస్తానని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ చైర్మన్ గా నా పేరుని ప్రమోట్ చేసి చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలానే ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, అలానే మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు ఏ లక్ష్యంతో అయితే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో ఖచ్చితంగా ఆ బాధ్యతని నిర్వహిస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మనము ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాం ఇవాళ విభజన తర్వాత. కానీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి సంపద ఉంది. ఒక పక్కన మంచి పంట పొలాలు మనకి పండుతాయి, అలానే మనకి పెద్ద తీరం ఉంది. దాదాపు 932 కిలోమీటర్ల తీరం మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఈ తీరం మీద అటు సముద్రంలో కానివ్వండి, అలానే అక్కడ ఉన్న చెరువులో చాలా మంది అణగాని వర్గాలు, మత్స్యకారులు, గిరిజనులు, అటు ఇంగ్లాండ్ ఏదైతే మనకి చెరువులు ఉంటాయో చెరువులు కానివ్వండి, అలానే అక్కడున్న ఈ కాలువలు కానివ్వండి, అలానే సముద్రంలోకి మత్స్యకారులు చాలా మంది వేటకెళ్తారు. దీని మీదే చాలా మందికి జీవన ఉపాధి చాలా మందికి ఈ ఏరియాలో కలిగి ఉంది. ఈ ప్రాంతం ఏరియా ఏదైతే మనకి 932 కిలోమీటర్లు ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం మీద
ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇందాక అన్నారు చెప్పారు, ఈ ప్రాంతంలో ఎక్కువగా గనులు ఉంటాయి. ఈ మైనింగ్ ఒక పక్కన సిలికా కానివ్వండి, అలానే క్వార్ట్జ్ కానివ్వండి, అలానే ఇతర గనులు ఉన్నాయి. ఈ గనుల నుంచి వచ్చిన ఈ వ్యర్థాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఈ కాలువలో వదిలేయడము, అలానే సముద్రంలో వదిలేయడము, వీటి వల్ల ఏమవుతుందంటే మన మత్స్య సంపద ఏదైతుందో అవన్నీ ఒక పక్కన చనిపోతున్నాయి. ఆ నీళ్లు తాగి మనమందరం కూడా అనారోగ్యం పడుతున్నాం. ఇవన్నీ కూడా అరికట్టాలంటే దీనికి ఒక సంస్థ కావాలని చెప్పి ఒక సదుద్దేశంలో ఈ ఏపీ ఈఎంసీఎల్ ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నియంత్రణ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పారిశ్రామికంగా అలానే ఈ గనుల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా కలుషితం కాకుండా వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాలి. అలానే ఈ సమస్యలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తగిన చర్యలు చేపడుతున్నారని చెప్పి చూస్తూ వాటిని పర్యవేక్షిస్తూ వాటన్నింటినీ కూడా విజిట్ చేస్తూ వాళ్ళు ఆ సంస్థలు ఏవైతున్నాయో ఆ సంస్థలన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ మిగిలిన వ్యర్థాలు కూడా ఎక్కడైనా ఉపయోగపడతాయా అని ఇవన్నీ కూడా చూస్తూ వీటి మీద అన్నింటి కూడా ఒక నిఘాలాగా ఏపీఎంసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలానే ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మన అందరి మీద కూడా ఉంది. ఇవాళ ఇందాకే అన్నగారు చెప్పారు, చాలా మంది ప్లాస్టిక్ ని అలానే మనము ప్లాస్టిక్ బాటిల్స్ ని అన్ని కూడా ఎక్కడంటే అక్కడ వేసేస్తున్నాము. వీటన్నింటిని కూడా ప్రాపర్ గా ప్రాసెస్ చేసే ప్లాంట్స్ ని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఆ వ్యర్థాలు అన్ని కూడా ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటన్నింటినీ కూడా ఒక నియంత్రణ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము కార్పొరేషన్ ద్వారా చేసే ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాము. అలానే మేము రెగ్యులర్ గా కంపెనీలు విజిట్ చేసి పర్యావరణానికి నష్టం కలిగించే అవకాశం లేకుండా వాటిని నిర్వీర్యం చేసే విధంగా ఏమేమి ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నింటినీ తగు జాగ్రత్తలు ఆ కంపెనీలన్నీ కూడా చేపట్టే విధంగా మా సంస్థ వీటన్నిటి మీద కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలానే తొలిసారిగా ఏఐడి సంస్థ మరియు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ద్వారా మత్స్యకారులు అలానే గిరిజనులు ఏవైతే సమస్యలు మన దృష్టికి తీసుకొస్తారో వాటి సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి వర్యులతో అలానే ఇవాళ పర్యావరణ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా చర్చించి వాటిని ఎలా నివృత్తించాలి, వాటిని ఎలా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వంతో సలహాపడి మా సంస్థ చేపడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాము. అలానే గిరిజనుల జీవనోపాధి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన విధి విధానాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వము పర్యావరణం మీద ఎంత చిత్తశుద్ధిగా ఉందో చెప్పడానికి ఇందాకే మన బషీర్ గారు చెప్పడం జరిగింది. ఏఐడి సంస్థ సెక్రటరీ గారైన బషీర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వము ఈ ఏదైతే ముఖదాల పూడిక గూడూరు నవాపేట వద్ద ఉన్న పూడిపోయి ఉన్న ముఖ ద్వారా పూడిక ఇది గూడూరాయి నలుగు దగ్గర ఇప్పటికే మన శాసనసభ్యులు గారి చొరవతో ఆయన కృషితో ఇప్పటికే 97 కోట్ల రూపాయలు అవన్నీ పూడికలు అవన్నీ అక్కడ పూడికలన్నీ తీయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలానే ఇందాకే డిఎంఎఫ్టి నిధులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో పెండింగ్ నిధులు 42 కోట్ల రూపాయలు అవి కూడా ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. ఖచ్చితంగా కంపెనీని
నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని సంస్థల్లో ఎంత నిధులు ఉంటాయి, ఆ సంస్థల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి, పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా తెలియజెప్పాడు మా బషీర్ అన్న. ఇంటికి వచ్చి చెప్తున్నాను, ఇక్కడ మీకు మన గూడూరులో ఈ యొక్క మైనింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని ద్వారా వసూలు చేసినటువంటి సరిసంత దాదాపు 42 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది. నిధుల్లో ఉన్నటువంటి దాదాపు 15 కోట్ల రూపాయలు కూడా తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించాము. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి అలాగే అధ్యక్షులు గారిని పిలుస్తున్నాం, పర్యావరణ సంస్థ అధ్యక్షులు గారిని పిలుస్తున్నాం. ఇతర సహాయ సంఘాలతో మీరు గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, గిరిజనులకి అలాగే మా మత్స్యకారులకి ఉపయోగించుకోమని చెప్పి, దళితులకి ఉపయోగించుకోమని చెప్పి ఒక మంచి ఐడియా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మీకు సోదరుడు దినేష్ రెడ్డి గారు మొత్తం ఆయన సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో ఏ పనులు మేము చేయగలుగుతామో చెప్పారు. అలాగే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మన గూడూరుకి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆయన దగ్గర సామాన్యమైనటువంటి పదవి కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎవరిని చేయాలన్నా అందరూ ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ పొందాల్సిందే. ఎవరైనా కావచ్చు, ఎంత కోటేశ్వరుడైనా కావచ్చు. కాబట్టి ఈరోజు వేలు కూడా పెడుతున్నారు ఇక్కడ. ఎప్పుడైనా వెళ్ళి మా దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించి అక్కడ ఏదైనా ఇబ్బందికర వాతావరణం అంటే వాటిని సీజ్ చేసే అధికారం కూడా మా దినేష్ రెడ్డి గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక్క వేలు ఫ్యాక్టరీలే కాదు, ఇక్కడ మా గూడూరులో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. దానిపై అంతా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పవర్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. మీకు తెలుసు అది. కానీ అటువంటి దాన్ని మీకు ఇచ్చినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పాడు అబ్బాయి, వల్లిపేట అబ్బాయి ఏం చెప్పాడంటే, మా వాళ్ళకి ఇల్లు లేవండి, ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదంటే చెప్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత, గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బంధువులు అందరూ కూడా గిరిజనులే, మత్స్యకారులే. ఏ నాయకుడు మత్స్యకారుల గురించి, గిరిజనుల గురించి, దళితుల గురించి పట్టుకున్న నాయకుడు గతంలో లేరు. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ నాయకుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా నిన్నటి నుంచి సైట్ ఓపెన్ అయింది. మన వాళ్ళకి ఇల్లు కావాలంటే అందరూ కూడా దాంట్లో ఎంటర్ చేసుకున్నాను. మంచి ఇల్లు నాకు తెలిసి 4 లక్షల రూపాయల ఇల్లు. ఎంతమ్మా? 4 లక్షలు. మీకు స్థలం లేకపోతే 18 అక్కనాలు అంటే 3 సెంట్లు మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చేస్తున్నారని మేము ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి చదువుకున్న యువత మీరు మన గిరిజనులందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇల్లేని వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మంచి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి 5 నెలల్లోనే మీకు ఇల్లేయడం అనేది తమాషా విషయం కాదు. అలాగే గత గవర్నమెంట్లో మీకు జాగ్రత్త స్థలం ఇచ్చారు. దాంట్లో మీరు బయట ఉంటే మిగతా మీ బిడ్డలు లాభం ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు 18 రంగాల స్థలం ఇస్తున్నాడు. అంటే 18 రంగాలు అంటే బ్రహ్మాండమైన ఇంటి మీరు కట్టినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లాలో మొత్తం మీద ఎస్టీలు కావాలి
ఈ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఎక్కడైతే పేదవాళ్ళ భూములు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే గొప్పవాళ్ళు లాక్కున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని చెప్పి వేదిక కూడా రిపోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ అవకాశాలు ఎప్పుడు ఎవరు ఇయ్యరు. 5 సంవత్సరాల్లో వాళ్ళు నాకు 5 ఎకరాలు ఉంటే మొత్తం 5 ఎకరాలు చేసి 2 ఎకరాలను చూపిస్తుంది. అదేమంటే పూసేరంట పైన వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. మొత్తం అవకతవక జరిగాయి టోటల్గా. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేసాం. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన భూమి ఆయన పేరు మీద ఉంటుంది, మన పట్టా మీద ఆయన ఫోటో ఉంటుంది. ఏమా మీ తాతలు మీ నాయన సంపాదించిన పట్టాల మీద మీ తాతల ఫోటోలు ఉండే సంతోషం, కానీ ఆయన ఫోటో చేసుకున్నాడు ఇంతకుముందు మీకు తెలుసు. అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. గిరిజనులన్నా మత్స్యకారులైనా ప్రేమ కాబట్టి మీరందరూ కూడా నాకు ఎవరు లేకపోయినా మీరందరూ నన్ను గెలిపించారు. మీకు మీ తాళ్ళకి నమస్కారం చేస్తా. ఎందువల్లంటే నేను కూడా నాకు ఎవరు అనలేరు, అంతా మరితేతో నాకు అంటుందండి, గొప్పవాళ్ళు నాకు అనలేరు. ఈ నియోజకవర్గంలో నాకు అంటుండేది మీరే. మీ దైవంలో ఈరోజు 2వ సారి ఎమ్మెల్యే గెలిచానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బషీర్ అని తెలుసు, నేను 95లో మున్సిపల్ చైర్మన్. నేను దళిత వాళ్ళు. అప్పుడు కూడా ఏ కార్యక్రమం వచ్చినా ఖచ్చితంగా రషీద్ అన్న మన బషీర్ అన్న కార్యక్రమానికి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళిత వార్డు రోజులు ఎక్కడికి బయటికి పోలా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. ఎందువల్లంటే మేముండే దళిత వాళ్ళు పేదవాళ్ళ మధ్యలోనే, అక్కడ ఏమున్నా అక్కడే ఉంటాం. నేను ఎమ్మెల్యే అయితే అక్కడికి ఎవరు రారండి. ఒకసారి అబ్బా ఎందుకయ్యా సునీల్ కుమార్ ఆ దళిత వాళ్ళు ఉండవు, ఎవరు నీ దగ్గర రారయ్యా అంటే చూద్దామా అంటారు అని చెప్పి ఆడనే ఉన్నా. ఎవరి కోసం వస్తారు? ఎమ్మెల్యే అయితే రావాలి కదా, మీ ప్రసిద్ధి కదా, మీ దేవుడు తెచ్చుకోండి కదా. ఎంత పెద్ద వాళ్ళ ఆడ కావాల్సిందే, ఎంత పెద్ద ఆఫీసులైనా ఆడ కావాల్సిందే. అంటే ఓట్లు మాత్రం మనకి కావాలా, మనల్ని కాడకు రాదు అనే కదా. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీరు తయారు కాండి, నాయకత్వంలో ఎదగని చెప్పి మీ పేదలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎలాకాలం ఒకే నాయకత్వం కాదు, చాలా మంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. మీరు మీ గ్రామాల్లో మీరు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగా చదువుకోండి. ఇప్పుడే చెప్పారు, చదువు ఉంటేనే మనకి రేపైనా భవిష్యత్తు. మనం కూడా చదువు ఉంటేనే మన భవిష్యత్తు. మన బిడ్డల్ని చదివించండి. ఈరోజు చదివిస్తే మీ స్కూళ్ళలో కూడా ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా ఈరోజు ఫీజులు కట్టే విధంగా చేసే కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను రెవెన్యూ అధికారులకి ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తున్నా, నిజాయితీగా మీరు కాన ఈ యొక్క రెవెన్యూ సదస్సులు కాన పెడితే కొన్ని వేల ఎకరాలు బయటకు వస్తాయి ఈ నియోజకవర్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పేదవాళ్ళ భూములు ఆకుపోయి చేసి రొయ్యలు ముంటలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బయటపడతారు. ఎందువల్ల చెప్తానంటే అన్యాయం. మన తాతల దగ్గర మన నాయన దగ్గర 500,000 రూపాయలు అప్పు ఇచ్చి దాన్ని ₹1,00,000 చేసి దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు దళితుల భూములు ఆల్మోస్ట్ నాకు తెలిసి 80% నుంచి వాళ్ళ దగ్గరే ఉన్నాయి, గొప్పల దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీసుకోవాల్సినటువంటి అవసరం మీడియా వాళ్ళకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని, మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దాన్ని మేము ఊళ్ళో పరిస్థితి కూడా మీరు అందరూ వాటిని బయట చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరు నాకేమీ భయం లేదు, ఎవరి నుంచి భయపడడం అవసరం లేదు. ఎందుకంటే నేను గెలిచిన పేదవాళ్ళ వల్ల పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చెప్పి నేను మళ్ళీ ఒకసారి నా పేదవాళ్ళకంతా తెలియజేస్తూ, ఎందుకంటే ఇళ్ళ కాకపోయినా మీరు ఉండరు, మేము ప్రచారం వెళ్ళిపోతున్నారు. మేము మీ కాలనీలకి గంట మాట్లాడి బయట రావాల్సింది. మీరెవరు కనిపిమ్మా, ఎవరు 5-6 మంది ఉంటారు, వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ మీరు గుర్తుపెట్టుకొని ఈసారి మీరంతా గెలిపించారమ్మా. ఎందువల్ల నేను చెప్పేది ఒకటే, మీకు ఏ గవర్నమెంట్ అయితే పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు వాళ్ళకి మీరు ఓటేయమని చెప్పి మేమందరూ కూడా కోరుతున్నాం. అంతేగాని మీరు ఎవరో మాటని ఎవరు కంటే వాళ్ళు ఓట్లు వేస్తే మీకు ఎవరు కూడా కనిపించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరు తెలియజేస్తున్నా మీ అందరికి ఇంతమంది ఎస్టీలతో గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగిందమ్మా చెప్పండి. ఎవరైనా పెట్టారా? గెలిచిన పెట్టారా?
తెలియజేస్తున్నా. వాళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు మేము తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా పేదలతో ఉంటాం, పేదల సమస్యల మీద పోరాడుతుంటాం. అలాగే ఇప్పుడే బషీర్ గారు చెప్పినట్టు ఆ 42 కోట్ల రూపాయల విషయంలో కూడా ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో రోడ్లు లేవు, అంగన్వాడీ భవనాలు లేవు, ఎక్కడైతే కాలువలు లేవు, అలాగే మత్స్యకార గ్రామాల్లో ఏ బాధలు ఉన్నాయో ఎందుకంటే మన వర్షం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి బ్రిడ్జి దిగిపోయి దాదాపు 6 రోజుల పాటు అన్నం కూడా లేనటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ చూసాం. మరి మా మత్స్యకారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మన యువ నాయకుడు మా దినేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. గతంలో మీకు సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్ర సంస్థమైనటువంటి డబ్బులన్నీ కూడా ఎప్పుడు మా జిల్లాలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు సార్. అంతా ఆప ఖర్చు పెడుతున్నారు మీరు, అంటే గతంలో కూడా మీరు కాదు. ఇప్పుడు దయచేసి మీరు నెల్లూరు జిల్లా ప్లస్ మేము కూడా మీతో ముడిపడి ఉన్నాం కాబట్టి మాకు ఎస్పెషల్లీ మా గూడూరుకి మీరు మా యొక్క ఎస్టీల కోసం మత్స్యకారుల కోసం మీరు ఖచ్చితంగా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కూడా మా అందరి తరఫున ఒక రికమెండేషన్ గూడూరు తరఫున ఎందుకంటే ఎవరన్నా అడగందే అమ్మాయి అన్నం పెట్టదు కాబట్టి మనం అడగాలా, తెచ్చుకోవాలా. కాబట్టి దయచేసి గౌరవ మా దినేష్ గారు వీటిని పరిశీలించి మా గూడూరికి మా ఎస్టీల కోసం మా మత్స్యకారుల కోసం నిధులు మంజూరు చేయమని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాం సార్. ధన్యవాదాలు సార్. అట్లాగే అమ్మా ఇంకో విషయం అమ్మా, అలాగే అందరికీ చెప్తున్నానయ్యా, రేపు 7వ తేదీ కూర్చోండి, 7వ తేదీ మీ ఊళ్ళో స్కూళ్ళు ఉన్నాయి. దయచేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి. అలాగే అక్కడ ఆహ్వానితులుగా మనలందరూ కూడా పోతే బాగుంటుంది. పోతే అక్కడ మీ యొక్క బడిలో ఏ సమస్యలు ఉన్నాయి, బడి రిపేర్లు ఉన్నాయా, లేకపోతే మీకు అక్కడ వాటర్ సప్లై లేదా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, అన్నం బాగలేదా అని డిస్కస్ చేసి ఒక పేపర్లో రాసి మీరు తీర్మానం చేసి ఇస్తామా. మన నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు అన్ని బడిలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించేందుకే ఈ యొక్క తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశాడమ్మా. మీరు ఖచ్చితంగా పాల్గొనమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మీ స్కూళ్ళలో ఖచ్చితంగా మీరు వెళ్ళి పాల్గొని ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే రిపేర్లు అన్నీ కూడా మీరు రాసి ఒక పేపర్ మీద రాసి తీర్మానం చేసి మీరు హెడ్ మాస్టర్కి ఇస్తే ఆ హెడ్ మాస్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. మేము కూడా తీసుకెళ్ళి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ఇచ్చి మ్యాక్సిమం మేము అవన్నీ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే వాటిలో మీటింగ్ జరిగింది. ఆల్రెడీ పెద్దలు మా జగన్మోహన్ అన్న మాకు చెప్పాడు, ఏందయ్యా రోడ్లు ఇంత అన్యాయం ఉందని. నేను ఎప్పుడు అటు పోయేవాడిని తిరిగిపోయేవాడిని చదువుకున్నాను ఇంటికి. ఈరోజు అక్కడ దాకా పోయినాను. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్నా. ఈ తుఫాను అయిపోయిన తర్వాత మొత్తం రోడ్లు సిమెంట్ రోడ్ వేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మా జగన్మోహన్ గారికి తెలియజేస్తూ, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది నా వాళ్ళని నా పేదవాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా బషీరానికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి మా దినేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎండిఓ ఆఫీస్లో ఆధార్ కార్డు సెంటర్ ఓపెన్ చేశాం. దయచేసి లీడర్స్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఆధార్ కార్డు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే వాటిలో అంబేద్కర్ భవనానికి ఎంపీటీసీ సురేష్ గారు ఇచ్చినటువంటి లేకపోయినా సీఎం గారికి ఇచ్చాం సార్, దాని ప్రపోజల్ పెట్టాము. అట్లాగే మా ఢిల్లీలో వచ్చి వాళ్ళ మంత్రి ఫరూక్ గారిని కలిసి షాదీ మందిర్ నిర్మాణం ప్లస్ రిపేర్లు కూడా ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
సార్ కొంచెం సైడ్కి సార్ పక్కన చెప్పు కలెక్ట్ చేసాం చూసిందా దాని తర్వాత ఎక్కడ బుక్స్ ఏదో పెట్టారు మళ్ళీ హ్యాండ్ సైడ్కి రండి